హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మనం జొన్న పిండితో చాలా రెసిపీ చేసుకున్నాము. అస్సలు బియ్యం వాడకుండా జొన్న పిండితోనే ఊతప్పం చేసుకుందాము. హెల్త్కి మంచిదని జొన్న పిండి తినాలి. కాకపోతే జొన్న రొట్టె చేయడం కష్టం అనిపిస్తుంది కదా. అది కాకుండా రోజు తినాలంటే బోర్ కొడుతుంది కదా. అందుకనే అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటాను నేను. ఈరోజు మీకోసం ఊతప్పం ట్రై చేశాను. మీరెప్పుడైనా ఊతప్పం ట్రై చేశారా? చేసుంటే ఎస్ అని, లేదంటే నో అని ఒక్క కామెంట్ పెట్టండి. మీ దగ్గరున్న ఏ జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం హోల్సమ్ ప్రీ సోక్డ్ జొన్న పిండి తీసుకున్నాను. అంటే జొన్నల్ని నానబెట్టి ఆరబెట్టి తయారు చేసిన జొన్న పిండి. మీకు కూడా హెల్దీ జొన్న పిండి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, అంటే మామూలుగా సూజీ రవ్వ. 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్లు కలుపుకోవాలి. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా వేసుకోకపోయినా పర్లేదండి, బాగానే వస్తాయి, కానీ సోడా వేసుకుంటే పఫీగా చాలా బాగుంటాయి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనకు కావాల్సిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకుని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. అల్లం తరుగు, క్యాబేజ్ ముక్కలు లాంటివి కూడా వేసుకోవచ్చు. వీటిని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. పెనం వేడెక్కిందేమో చెక్ చేసుకోవాలి. పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ని ఉల్లిపాయతో రాసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయతో ఆయిల్ రాయడం వల్ల ఎలాంటి పెనమైనా దోశలు ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత మనం కలిపెట్టుకున్న ఊతప్పం పిండిని వేడివేడి పెనం మీద వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, ఊతప్పం కదా, కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు కాలనివ్వాలి. తర్వాత తిరిగేసుకోవాలి. పైనుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే హోల్సమ్ గిరికౌ ఘీ వాడుతున్నాను. అంటే ఎలాంటి అడల్ట్రేషన్ లేకుండా స్వయంగా మేము తయారు చేసిన ఆవు నెయ్యి ఇది. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. జొన్న పిండితో ఓన్లీ రొట్టెలే కాదు, ఇలా ఊతప్పం చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. హోల్సమ్లో ఆవు నెయ్యి జొన్న పిండే కాదు, మైదా కానీ బియ్యం కానీ వాడకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, కిచిడి మిక్స్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ కూడా దొరుకుతాయి. ఆర్గానిక్ తేనె, ఆర్గానిక్ బెల్లం పౌడర్, వుడ్ ప్రెస్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.